ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో భారీగా కొరత ఏర్పడడంతో ప్రత్యామ్నాయాలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. వంటింట్లో గ్యాస్కు బదులు కిరోసిన్ సరఫరాపై దృష్టి సారించింది. గ్యాస్ కొరతను అధిగమించేందుకు రాష్ట్రాలకు కిరోసిన్ సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 40,000 కిలో లీటర్ల కిరోసిన్ ను రాష్ట్రాలకు కేటాయించినట్లు వెల్లడించింది. మరిన్ని కమర్షియల్ సిలిండర్లను రిలీజ్ చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన లబ్దిదారులకు వాటిని అందజేస్తామని తెలిపింది. హార్ముజ్ జలసంధి వద్ద 28 భారత నౌకలు సేఫ్గా ఉన్నాయని కేంద్రం తెలిపింది. రోజు 50 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో భారీగా కొరత ఏర్పడటంతో ప్రత్యామ్నాయాలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. వంటింట్లో గ్యాస్కు బదులు కిరోసిన్ సరఫరాపై దృష్టి సారించింది. గ్యాస్ కొరతను అధిగమించేందుకు రాష్ట్రాలకు కిరోసిన్ సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 40,000 కిలో లీటర్ల కిరోసిన్ ను రాష్ట్రాలకు కేటాయించినట్లు వెల్లడించింది. మరిన్ని కమర్షియల్ సిలిండర్లను రిలీజ్ చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన లబ్దిదారులకు వాటిని అందజేస్తామని తెలిపింది. హార్ముజ్ జలసంధి వద్ద 28 భారత నౌకలు సేఫ్గా ఉన్నాయని కేంద్రం తెలిపింది. రోజు 50 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో భారీగా కొరత ఏర్పడటంతో ప్రత్యామ్నాయాలపై కేంద్రం ఫోకస్ పెట్టింది. వంటింట్లో గ్యాస్ బదులు కిరోసిన్ సరఫరాపై దృష్టి సారించింది. గ్యాస్ కొరతను అధిగమించేందుకు రాష్ట్రాలకు కిరోసిన్ సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 40,000 కిలో లీటర్ల కిరోసిన్ ను రాష్ట్రాలకు కేటాయించినట్లు వెల్లడించింది. మరిన్ని కమర్షియల్ సిలిండర్లను రిలీజ్ చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన లబ్దిదారులకు వాటిని అందజేస్తామని తెలిపింది. హార్ముజ్ జలసంధి వద్ద 28 భారత నౌకలు సేఫ్గా ఉన్నాయని కేంద్రం తెలిపింది. రోజు 50 లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ సందీప్. మొత్తంగా కూడా రాష్ట్రంలో ఈ గ్యాస్ కొరతకు సంబంధించి పెద్ద ఎత్తున సంక్షోభం వస్తుందనే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంకు సంబంధించి ఇటు దేశంలో చాలా చోట్ల ఉన్న తెలంగాణకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ కొరత తీవ్రతమైంది. సో కేంద్రం కూడా ఆయా రాష్ట్రాలకు కొంత పిలుపునిస్తూ ఉంది. సో ఉన్న సందర్భంలో ఇప్పటికైతే గ్యాస్ కొరత ఉన్న నేపథ్యంలో దీనికి అదనంగా ఒకవైపేమో సాధారణ ప్రజలు కావచ్చు, కమర్షియల్ సిలిండర్ వాడే వాళ్ళు కూడా రెగ్యులర్ గా యథావిధిగా కట్టెల పొయ్యిలు ఉపయోగించడం, లేదంటే ఇతరత్ర మార్గాలను ఎలక్ట్రిక్ స్టవ్లు కానీ ఇతరత్ర మార్గాలను ఉపయోగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు దీనికి తోడుగా కేంద్రం కాసేపటి క్రితం ఒక ప్రకటన చేసింది. సో ఇప్పటి వరకు గ్యాస్ వాడుకునే వాళ్లకు అదనంగా కూడా ఆయా రాష్ట్రాలకు కొంత కిరోసిన్ సప్లై చేస్తా ఉంది. రేషన్ ద్వారా కిరోసిన్ సప్లై చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో మనం గతంలో చాలా రోజుల క్రితం, దశాబ్దాల క్రితము ఈ కట్టెల పొయ్యిలు, కిరోసిన్ స్టవ్లు చూసిన పరిస్థితి. సో ఇప్పుడు మరొకసారి అలాంటి పరిస్థితి రాబోతోందా అని చెప్పేసి అంతా కూడా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి. యుద్ధం, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధమా అన్నాయి. మొత్తంగా కూడా దాని ఇంపాక్ట్ భారతదేశం మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా నెలకొంది. సో ఒక రకంగా చెప్పాలంటే ఎల్పీజీ పరిస్థితి ఇంత తీవ్రతరం కావడానికి కారణం ఏంది అనేది ఒకసారి మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. సో మొత్తంగా కూడా ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో దేశానికి, భారతదేశం రావాల్సినటువంటి ఎల్పీజీలో దాదాపుగా 85 నుంచి 90% అంతా కూడా ఈ హర్మజ్ జలసంధి నుంచి రావాల్సి ఉంది. సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ఆ నౌకలన్నీ కూడా, గ్యాస్ సరఫరా చేసే నౌకలన్నీ కూడా అక్కడ స్ట్రక్ అయిన పరిస్థితి కనబడుతుంది. సో దాదాపుగా ఇది కాకుండా మొత్తం ఇతర దేశాల నుంచే దేశంలో మొత్తంగా కూడా 65% పైగా కూడా ఎల్పీజీని దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది. సో సొంతంగా మనకి ఇక్కడ లేదు కాబట్టి డిపెండెన్స్ అంతా ఇతర దేశాలు. ఒకవైపు హర్మజ్ జలసంధి దగ్గర నౌకలు స్ట్రక్ అవడము, సో దీనికి తోడు పెద్ద ఎత్తున ఒక్కసారిగా వినియోగం పెరగడం, ఎందుకంటే ఇప్పటి వరకే గ్యాస్ కొరత రావచ్చు యుద్ధ నేపథ్యంలో అని కొందరు అడ్వాన్స్ గా కూడా బుకింగ్ చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఒక్కొక్కరు డబుల్ బుకింగ్ చేసుకున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా షార్టేజ్ ఏర్పడ్డది. సో ఈ భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు తీసుకుంటుందో కూడా కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒకవైపు ఏమో కేంద్రం సంబంధించి గ్యాస్ కొరత లేదని చెప్తున్నప్పటికీ, పైకి ప్రకటనలు చేస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్ పరిస్థితి చాలా తీవ్ర స్థాయిలో ఉంది, భిన్నంగా ఉంది. సో దాదాపుగా మన జనరల్ గా సగటుగా చెప్పాలంటే ప్రతిరోజు దేశంలో దాదాపుగా 55 లక్షల సిలిండర్లు, ఎల్పీజీ సిలిండర్లు అనేది అంటే
డొమెస్టిక్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, దాదాపుగా 50 లక్షల సిలిండర్లు డోర్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటాయి, డెలివరీ చేస్తూ ఉంటారు. సో దాదాపుగా ఇది చూస్తూ ఉంటే పర్ మంత్ 16 to 17 crores ఉంటుంది. అంటే మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా 33 కోట్లకు పైగా కూడా ఈ యొక్క గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మన వినియోగం ఎంత స్థాయిలో ఉండడానికి జస్ట్ ఎగ్జాంపుల్ ఇది. దాదాపుగా 33 కోట్లకు పైగా కనెక్షన్లు ఉన్నాయి. సో సగటున ప్రతిరోజు 55 లక్షల సిలిండర్ డెలివరీ అవుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో 55 లక్షలు కాబట్టి పెద్ద ఫిగరు. సో దీంట్లో పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు, క్రైసిస్ అనేది. ఎందుకంటే ఇంత సప్లై ఉండేది ఒక్కసారిగా మనకు రావాల్సిన గ్యాస్ అంతా కూడా ఆగిపోవడం, ఏంటంటే 85% పైగా గ్యాస్ అంతా అర్మజల్స్ దగ్గరే నిలిచిపోవడంతో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం ఒకసారి అంచనా వేయొచ్చు. దీంతోనే పరిస్థితి ఒక్కసారిగా 2-3 రోజుల్లోనే తీవ్రతరం అయిపోయింది. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా కమర్షియల్ సిలిండర్లు ఎట్లాగో మొత్తం కూడా క్లోజ్ చేసింది. కేంద్రమే ఒక రకంగా కమర్షియల్ సిలిండర్లు ఇప్పుడు నిలిపివేసినట్టు ప్రకటించింది. ఎందుకంటే అల్టిమేట్ గా డొమెస్టిక్ సాధారణ ప్రజలకు అందాలి కాబట్టి, ఆ సిలిండర్లు ఉన్న వాటిలో సాధారణ ప్రజలకు ఉన్న నిల్వల్లో సాధారణ ప్రజలకు అందజేయాలి కాబట్టి మొదటి ప్రాధాన్యతగా డొమెస్టిక్ సంబంధించి సాధారణ ప్రజలకు మాత్రమే, గృహ వినియోగాలకు మాత్రమే ఈ యొక్క 14.2 kg సిలిండర్లు అందజేస్తున్నారు. సో జనరల్ గా 19 ఉండే కమర్షియల్ సిలిండర్లు అంతా కూడా ఇప్పటికీ ఎక్కడ సప్లై లేదు. సో దీంతో ఇప్పటికే కమర్షియల్ సిలిండర్లు బంద్ అవడంతో మొత్తంగా హోటల్స్ కావచ్చు, ఇతరత్ర వాణిజ్య సముదాయాలు పెద్ద పెద్ద చోట్ల ఈ కమర్షియల్ సిలిండర్లు వాడే అన్ని ఆర్గనైజ్ సంస్థలు కావచ్చు, రంగాలు కావచ్చు పూర్తి స్థాయిలో వ్యవస్థ దెబ్బతినే పరిస్థితి. హోటల్ అయితే ఇప్పటికే మూసేసిన పరిస్థితి కనబడుతుంది. చాలా చోట్ల సరే కొద్దిగా ఉన్నప్పటికీ ఒక 10-15% అక్కడ ఇక్కడ నడుస్తున్నప్పటికీ మెజార్టీగా దేశంలో చాలా చోట్ల చాలా పట్టణాల్లో నిత్యం ఎక్కడైతే ఎక్కువ యూసేజ్ ఉంటుందో ఈ కమర్షియల్ సిలిండర్ అక్కడంతా కూడా దాదాపు 60-70% అంటే హోటల్ మూతపడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇక సంగతి తెలిసిందే. సో వందలాది మంది, వేలాది మంది చదువుకునే వాళ్ళు కావచ్చు, లేకుంటే ప్రైవేట్ కి సంబంధించి జాబ్ చేసుకుంటే కూడా హాస్టల్ ఉండే వాళ్ళు కూడా ఇప్పుడు మొత్తంగా కూడా హాస్టల్లో కూడా కమర్షియల్ సిలిండర్ సప్లై ఆగిపోవడంతో వాళ్ళకు కూడా పరిస్థితి కొంత ఇబ్బందికరంగా మారింది. హాస్టల్స్ కూడా క్లోజ్ చేస్తాము, వీలైతే మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పేసి, లేకుంటే ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకోండి అని చెప్పేసి హాస్టల్ చెప్తున్న పరిస్థితి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే భవిష్యత్తులో ఒక పెద్ద ముప్పు, సంక్షోభం రాబోతుందా గ్యాస్ కొరత వల్ల అని చెప్పేసి కొంత ఆందోళన, టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే దానికి తగ్గట్టుగానే కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు కూడా మనం చూడాల్సి ఉంటుంది. గత 2 రోజులుగా మొదటగా ఏంటంటే జనరల్ గా సాధారణ స్థాయిలో సగటున గతంలో మనం ఉన్న పరిస్థితుల్లో, సాధారణ పరిస్థితుల్లో గ్యాస్ ఒకసారి బుక్ చేసుకుంటే 24 గంటల్లో, ఒక్కొక్కసారి సందర్భాల్లో మనం బుక్ చేసుకున్న కొన్ని గంటలను పొద్దున ఉదయం బుక్ చేసుకుంటే సాయంత్రం వరకు వచ్చిన పరిస్థితి ఉండేది. సో లేదంటే ఒక నెక్స్ట్ మరుసటి రోజు వచ్చేది, 24 గంటల్లో మనకు గ్యాస్ సిలిండర్ వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. సో దానికి తోడు బుకింగ్ డేస్ మధ్య, అంటే ఒక సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత మరొక సిలిండర్ బుక్ చేసుకోవడానికి మధ్య కూడా దాదాపుగా మొదట నిన్న మొన్న 21 days ఉంటే ఆ పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడు 25 రోజులు చేసింది. సో ఇక గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి చెప్పనవసరం లేదు, ఏకంగా నెలన్నరకు పైగా అంటే 45 రోజుల మధ్య వ్యత్యాసం వచ్చింది. అంటే ఒక రకంగా కేంద్రం ముందస్తుగానే ప్రజలను మొత్తంగా కూడా ప్రిపేర్ చేస్తా ఉంది. సో మనకు రాబోయే వారం 10 రోజుల్లో కొంత గ్యాస్ కు సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. సో దానికి అనుకూలంగానే ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి ఒకవైపు ఇప్పటికే చాలా చోట్ల కట్టెల పొయ్యిలు వాడుతున్న పరిస్థితి ఉంది. సో ఉన్న గ్యాస్ ను ఎందుకంటే చాలా అవసరం జాగ్రత్తగా వాడుకునే పరిస్థితి కనబడుతూ ఉంటే, మరోవైపు ఇప్పుడు కిరోసిన్ పంపిస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉంటే, కేంద్రం చెప్తా ఉన్న పరిస్థితిలో రాష్ట్రాలకు కిరోసిన్ పంపిస్తామని చెప్తా అంటే ఖచ్చితంగా గ్యాస్ కి సంబంధించి ఏదో పెద్ద సంక్షోభము భారత్ ఎదుర్కొనే పరిస్థితి కనబడుతుందా అని ఒక టెన్షన్ మాత్రం ఆందోళన వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఇక్కడిపై చాలా చోట్ల గ్యాస్ బుక్ చేసుకుందామంటే మొత్తం కూడా ఏవైతే సైట్స్ అంతా కూడా క్రాష్ అయిన పరిస్థితి, ఎక్కడ బుక్ చేసుకోలేని పరిస్థితి కనబడుతోంది. సో తీవ్రతరం అవుతుంది రోజులు గడుస్తున్నా కొద్దీ. మొత్తంగా కూడా గ్యాస్ సమస్య ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా చెప్తుంది, సో వీలైనంత వరకు ఎక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నాము, దాన్ని డొమెస్టిక్ వేలో మొత్తం సాధారణ గృహ వినియోగాలకు వాడుకోవడానికి అందజేస్తాము, టెన్షన్ పడొద్దు, 2.5 రోజుల్లోనే బుక్ చేసుకుంటే సిలిండర్ వస్తుందని చెప్తున్నా అప్పుడు ఉంటుంది. ఎందుకంటే మనం చాలా ఇప్పటికీ కేవలం సిఎన్జి గ్యాస్, ఒకవైపు ఎల్పిజి ఉంటే సిఎన్జి పరిస్థితి కూడా ఎక్కడ చూసినా పెట్రోల్ బంకులు, సిఎన్జి గ్యాస్ సెంటర్లో పెద్ద ఎత్తున వాహనాలు బారులు తిన్న పరిస్థితి. అదే సందర్భంలో ఇక గ్యాస్ కి సంబంధించి ఎల్పిజి దగ్గర కూడా ఇతరత్ర సాధారణ ప్రజలు ఎప్పుడు కూడా డోర్ డెలివరీ అయ్యే పరిస్థితి నుంచి సరంగా ఇప్పుడు ఇక్కడైతే గ్యాస్ సిలిండర్ ఇస్తారో గోడౌన్ కు వెళ్లి మాకు సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ మేమే తీసుకెళ్తాము, డోర్ డెలివరీ అవసరం లేదనే పరిస్థితికి వచ్చింది. సో అంత పరిస్థితి క్రైసిస్ ఉందా అనేది ఒక ఆందోళన నెలకొంది. సో ఈ ఉన్నటువంటి పరిస్థితిలో ప్రస్తుతం భారత్ బయటపడే అవకాశం ఉందా, ఎట్లా బయటపడుతుంది, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్రం నుంచి ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంది? ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూస్తున్నాం
ఒకవైపు చర్చలు ముగిశాయి ఇరాన్ విదేశాంగ శాఖ అదేవిధంగా భారత విదేశాంగ శాఖ మధ్య హర్మాజ్ జలసంధి దగ్గర ఉన్నటువంటి భారత నౌకలు ఏవైనా సరే భారత పథకంతో ఉన్న నౌకలన్నింటినీ మేము వదిలిపెడతాము అని చెప్పేసి చర్చలు సానుకూలంగా ఒకవేళ ఫలించినా దాని ఇంపాక్ట్ మనకు ఖచ్చితంగా ఎన్ని రోజులు పడుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి నౌక బయలుదేరి ఇక్కడ రావడానికి సమయం కొన్ని రోజుల తరబడి సమయం పడుతుంది. సో ఆ లోపు ఇక్కడ జరగాల్సిన నష్టం జరుగుతుందని ఒక ఆందోళన నెలకొంది. ఎందుకంటే మనం దాదాపుగా అక్కడి నుంచి 85 నుంచి 90% అక్కడి నుంచి హర్మాజ్ జలసంధిని వస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా లేట్ అవుతుంది. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అమెరికా కావచ్చు, నార్వే కావచ్చు, రష్యా కావచ్చు, ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గ్యాస్ ను మనము అక్కడ నుంచి దిగుమతి చేసుకునే అవకాశం కనబడుతుంది. సో అది కూడా వెంటనే మనకు ఒక 2-3 రోజుల్లోనే వస్తుందని ఒక భరోసా లేదు, కొంత టైంతో కూడుకున్న ప్రక్రియ. సో ఇదంతా ఇంపాక్ట్ ఖచ్చితంగా ఒక వారం 10 రోజుల వరకు కూడా మనం ఎక్కడైతే ఏదైతే గ్యాస్ దిగుమతి చేసుకోవాలంటే కొంత 10-15 రోజుల పైన పడుతుంది. 2 వారాల పాటు కనీసం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ 2 వారాల పాటు మొత్తం కూడా సాధారణ ప్రజలకు కావచ్చు, ఎందుకంటే మన సాధారణ పరిస్థితుల్లోనే ప్రతిరోజు 55 లక్షల సంబంధించి సిలిండర్ డెలివరీ అవుతున్న పరిస్థితులు. సో కనీసం దాంట్లో ఒక అర్ధ భాగం చూసుకున్నా 25 లక్షలకు పైగా సిలిండర్లు మనం బుక్ చేసుకుంటే ఎట్లా పరిస్థితి, ఎంత క్రైసిస్ ఉంటుందో మనం ఆలోచించాలి. సో ఎంటైర్ మొత్తంగా కూడా ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో ప్రతి దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ప్రధాన నగరాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, ఈ గ్యాస్ సంక్షోభంలో ఏర్పడే అవకాశం ఉంది. సో కొంత భారత్ దీనిపైన ముందస్తుగానే మేల్కొని ఉంటే బాగుండేది. ఎందుకంటే మనము ఈ గ్యాస్ కావచ్చు, చమురు ఉత్పత్తి పైన ఇతర దేశాలపైన ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్ తో పాటు ఇతర దేశాలపైన ఎక్కువ రోజులు మనం ఆధారపడి, ఎందుకంటే మనము ఎందుకు ఉన్న దగ్గర ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకోకుండా కేవలం ఈ యొక్క చమురు పైన గ్యాస్ పైన ఇన్ని రోజులు డిపెండ్ అయి ఉండడం వల్ల ఒక రకంగా ఈ సంక్షోభానికి కారణం అవుతోంది. ఎందుకంటే పరిస్థితులకు అనుగుణంగా మనం మారాల్సి ఉంటుంది. కానీ ఇంకా సేంద్రియ ఎక్కడే సాంప్రదాయ పద్ధతిలోనే గతంలో వచ్చినటువంటి గ్యాస్ కావచ్చు లేకుంటే చమురునే వాడుకొని మొత్తంగా ముందుకెళ్లాలని అనుకుంటున్న తరుణంలో ఇంకా మన భవిష్యత్తు పరిస్థితుల దృష్ట్యా ఏంటంటే ఇట్లాంటి క్రైసిస్ వస్తుంది, యుద్ధం వల్ల ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పేసి ముందు జాగ్రత్త చర్యలు కనుక ఉంటే, ముందస్తు వ్యూహం ఉంటే ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదనే ఒక అభిప్రాయం కూడా వెలువడతా ఉంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే మనము చాలా దేశాల్లో, చాలా రాష్ట్రాల్లో, చాలా దేశాల్లో మొత్తంగా కూడా ఈవీ టెక్నాలజీ, ఎందుకంటే మనం పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడకుండా ఈవీ వెహికల్స్ వస్తున్నాయి. సో వాటిని కొంత దేశంలో ఎక్కువ కొంత ఎక్కడైతే ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉండే, సో వాటిని కొంత మనం వాటికి మద్దతు ఇవ్వాల్సిన అవకాశం ఉండే, ప్రభుత్వాలు వాటిని కొంత ప్రోత్సహించాల్సిన అవసరం ఉండే. సో అట్లాంటి విషయాలు భారత్ వెనుకపడింది అనే కొన్ని ఆరోపణలు, విమర్శలు కూడా ఉన్నాయి. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.